రైట్. మనతో పాటు మాస్కా దాస్ అంటున్న దినేష్ ఉన్నారు. కరీంనగర్ డైమండ్స్ నుంచి మాట్లాడదాం. హాయ్ దినేష్. హలో. ఎలా ఉంది ఈ జోష్? మీ కరీంనగర్ డైమండ్స్ జోష్ ఎలా మీరు ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ కరీంనగర్ అంటేనే ఉద్యమాల అడ్డా. సో, కరీంనగర్‌కి అడ్డా అంటాం. ఆల్వేస్ ఉద్యమాల అడ్డా. రైట్. మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు అచ్చంపేట నుంచి వచ్చారు. బ్యాక్వర్డ్ రూరల్ ఏరియాస్ అవి. ఈ నల్లమల ఫారెస్ట్ ఇలాంటి టైప్‌లో ఉంటది గదా! సో, అక్కడి నుంచి మీరు ముందుకొచ్చినప్పుడు అసలు ఎలా వచ్చారు? వాట్ ఇన్‌స్పైర్డ్ యూ? ఎవరైనా మీకు ఎవరు హెల్ప్ చేశారు మీకు ఇక్కడి వరకు రాడానికి? సో, చిన్నప్పటి నుంచి క్రికెట్ అనేది చాలా ప్యాషన్ ఉండే. ఆహ్, ఆ లెవెల్ క్రికెట్ చూసినప్పుడు ఆ లెవెల్ ఆడకపోయినా జస్ట్ అట్‌లీస్ట్ ఒక ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని అనుకున్నాను. బట్ ఒక ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలంటే ఏదేమైనా అకాడమీలో జాయిన్ అవ్వాల్సొస్తది. సో, నా 10థ్ క్లాస్‌లో నేను కేఎస్ఎం క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. హైదరాబాద్ అక్కడి నుంచి వచ్చేసా లైక్ విలేజ్ నుంచి వచ్చి హైదరాబాద్‌కి వచ్చేసి కేఎస్ఎం క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడ కోచ్ యుగంధర్ సార్ ఉండే. చాలా సపోర్టివ్. నా బ్యాక్‌గ్రౌండ్, నా సిట్యుయేషన్స్ అన్నీ తెలుసుకొని ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తుండే. సో, మొత్తం పుష్ చేసి నన్ను లీగ్స్ ఆడిపియడం, దాని తర్వాత ప్రాబుల్స్‌లో ఆడిపియడం. చాలా నమ్మకంతోనే నన్ను ముందుకు నడిపించారు. సో, ఆయన నమ్మకాన్ని ఏ రోజు వమ్ము చేయలేదు. సో, అట్లనే స్టేట్స్ అండర్ 19 స్టేట్ ఆడి, దాని తర్వాత అండర్ 23 స్టేట్ ఆడి ఈరోజు ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్ ఆడుతున్నాను. సో, ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు మై కోచ్ యుగంధర్ సార్ ఫర్ బీయింగ్ ఫర్ దిస్ స్టేజ్. మీ అమ్మా, నాన్నకి ఏం చెప్తారు? అలాంటి ఏరియా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు దే మస్ట్ బి ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యూ. వాళ్ళకేం చెప్తారు? యెస్. యాక్చువల్లీ నాన్న లేరు. సో, అమ్మ ఒక్కతే చూసుకుంటుండే. సో, ఆమెకెప్పుడు భయం ఉండేది. ఈ క్రికెట్ ఆడతా ఎందుకు అవసరమా? లైక్ ఆడలేము, చేయలేము. ఏదైనా జాబ్ చేసుకొని ఫ్యామిలీని పోషించుకోవచ్చు కదా అన్న ఇంటెన్షన్‌తోని ఉండే. బట్ నాకు వేరే గోల్ ఉండే. పెద్ద లెవెల్ ఆడాలి, ఇంకా వాళ్ళని హైలైట్ చేసుకోవాలనేది. సో, అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మ ఒక్కతే కాదు, హోల్ విలేజ్ విల్ వెరీ హ్యాపీ అబౌట్ మీ. మరి ఇక్కడి వరకు వచ్చారు మీరు. మీ గురించి మీరు ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారా? నా గురించి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాల్సిన విషయం చెప్పుకోవచ్చు. కానీ అంతగా చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఆహ్, అచ్చంపేట్ లాంటి ఏరియాస్‌లో లైక్ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాస్‌లో అక్కడ చాలా దగ్గర మాకది. సో, అక్కడ చాలామంది ప్లేయర్స్ టాలెంటెడ్స్ ఉన్నారు. బట్ వాళ్ళకి ఎగ్జాక్ట్ ప్లాట్‌ఫామ్ లేకపోవడం వల్ల వాళ్ళు ముందుకు చేయనివ్వలేకపోతున్నారు. సో, యాజ్ లైక్ మీ, నేను ఒక్కడినే ఆడడం కాకుండా నెక్స్ట్ ఇయర్ ఈ టీ20లో నాలాంటి ప్లేయర్స్ అచ్చంపేట నుంచి ఇంకా 10, 15 మెంబర్స్ రావాలి అని కోరుకుంటున్నాను. హూ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ అంటే ఏం చెప్తారు? సో, ఆబ్వియస్లీ మై ఫేవరెట్ ప్లేయర్ ఆల్ టైమ్ శ్రేయస్ అయ్యర్. ఓహ్! అమేజింగ్. సో, తిలక్ వర్మ ఆడుతున్నాడు, సిరాజ్ ఆడుతున్నాడు. వాళ్ళ నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకుంటారా? ఎప్పుడైనా చూసారా వాళ్ళు ఆడడం? సో, తిలక్ ఈజ్ ఆల్సో మై కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. తిలక్‌ని చూసి కూడా క్రికెట్ అప్పుడప్పుడే ఇంకా ఆడాలి, చేయాలి అనిపించింది. సో, డ ఇన్‌కేస్ ఈ టోర్నమెంట్‌లో తిలక్‌తోని ఆడే ఛాన్సెస్ వస్తే ఇంకా బాగుండనిపించింది. సో, ఐ వుడ్ ఫీల్ ఐ హావ్ టు బౌల్ హిమ్. ఓకే. సో, మీ పరంగా ఐపీఎల్‌లో ఎళ్ళాలంటే ఏ టీమ్‌కెళ్తారు? సో, హోమ్ టీమ్ ఆల్వేస్ గివ్స్ అస్ సంథింగ్ స్పెషల్. సో, ఐ వుడ్ లైక్ టు గో సన్‌రైజర్స్ హైదరాబాద్. సన్‌రైజర్స్ హైదరాబాద్. యెస్. రైట్. ఫైనల్‌గా మీ అచ్చంపేట ఫ్యాన్స్‌కి ఏమంటారు? కరీంనగర్ డైమండ్స్ నుంచి తగ్గేదేలే మీ స్టైల్‌లో చెప్పండి. కరీంనగర్ డైమండ్స్ తగ్గేదేలే. థాంక్ యూ సో మచ్.